శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనకు అప్పులు అంటే ఈ మధ్య కాలంలో గానీ, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఇంట్లో గూడంగా మనము జేబులో రూ. 10 లేకుండానన్నా ఉంటున్నాము. కానీ అప్పులు లేకుండా మాత్రము ఏ వ్యక్తి ఉండడం లేదు. అంటే ప్రతి మనిషికి అంటే ఇప్పుడు కాలేజీకి పోయే వాళ్ళకి గానీ, పిల్లలకి గానీ ఈ మధ్య పిల్లలు గూడంగా అంటే 10థ్ క్లాస్‌కి రాంగానే ఎవరితోటో ఒకరి అప్పులు తీసుకోవడము, ఇట్లా అంటే ప్రతి ఒక్కటి గూడంగా అంటే ప్రతి మనిషి అప్పు లేకుండా మాత్రము ఉంటుండడు. ఒక పూట అన్నం లేకుండానైనా ఉంటాం గానీ, మనకు అప్పు లేకుండా మాత్రము ఏ వ్యక్తి ఉండడం లేదు. ఎందుకంటే ఎంత ధనవంతుడైనా ఏడ్నో ఒక చోటైతే అప్పయితే ఉంటుంది గదా! బ్యాంకులోనైనా అప్పు అయితే ఉంటుండడు గదా! అయితే మనకు ఈ అప్పుల బాధ నుంచి మనము తప్పించుకోవాలన్నా లేకపోతే ఈ అప్పులు మాకు కాగూడదు. అంటే మేము చాలు మాకు అంటే మాకు ఏం మేమెంత సంపాదిస్తున్నామో అంతల్నే మేము సంతోషంగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, మాకు ఈ అప్పుల బాధ నుంచి తొందరగా సరే మా తప్పు మేము తెలుసుకున్నాము. చాలు ఇంగ ఈ అప్పులు ఏదో మాకు తెలుసో తెలవకనో చేసుకున్నాము. ఈ అప్పుల బాధ మాకు వదిలిపోవాలి అనుకున్న వాళ్ళకు ఈరోజు నేను ఒక చిన్న పరిహారం చెప్తా. అయితే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో మనకు లక్ష్మీదేవి అనేది కరుణిస్తుంది. అంటే మనకు అప్పులనేవి, రుణాలనేటివి వస్తాయి. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌటొస్తది. ఎందుకంటే ఈ అన్ని చాలామంది ఎంతోమంది చెప్పిన పరిహారాలు చేసి విసుగు పొందినింటారు. అంతే గదా! ఈ అప్పులు తీరాలంటే మనమే కష్టపడాలి. ఒకరొచ్చి ఇయ్యరు. ఎన్నో పరిహారాలు జేసినాము. అయినా మా పరిస్థితులు ఇలాగనే ఉన్నాయని అనుకుంటారు గూడా. ఎందుకంటే చాలామంది అప్పుల బాధ అయితే చాలామంది సరే అంటే గురువులు ఏం జెప్తారంటే ఈ పరిహారం జేయండి, ఆ పరిహారం జేయండి, ఎన్ని కోట్ల ఉన్న అప్పున్న తీరిపోతదని జెప్తున్నారు గానీ, అసలు విషయాన్ని మాత్రము దాసిపెడతారు. అసలు విషయాలు ఎవ్వరు చెప్పడం లేదు. ఏదో అంటే వాళ్ళు ఇన్ని కోట్లున్న అప్పు పోతది, అన్ని కోట్లున్న అప్పు పోతది. ఇది కనిపియకుండా పెట్టండి, ఇది అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అనే చెప్తున్నారు గానీ, ఏ ఒక్క వ్యక్తి గూడంగా మనకు బుద్ధి మార్చుకోండి అని మాత్రం చెప్పడం లేదు. ఫస్ట్ బుద్ధి. ఎందుకంటే లక్ష్మీదేవి అంత తేలిక మన ఇంటికొచ్చి ఉండదు. ఆమె వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని వదిలి మన ఇంటికి రావాలి అంటే మనం ఎంత నీతి నిజాయితీలతోటి ఉండాలో గూడంగా తెలుసుకోవాలి. అంతేగాని ఏవో ఈ పరిహారాలు జేసినంత మాత్రాన ఇప్పుడు నేను జెప్పే పరిహారం గూడంగా మీరు జేస్తే డబ్బులు వస్తాయని గూడంగా నేను జెప్పను. ఎందుకంటే మీతోటి ఉండాలి. నేను చాలా వీడియోలో చెప్పిన. మేము చెప్పడం గొప్ప గాదు. మీరు చెయ్యడము గొప్ప. మేము ఏమన్నా జెప్తాము. ఎందుకంటే మా మా యొక్క గురువులు చెప్పడం వల్లనో, లేదు మేము కొన్ని బుక్కులు చదవడం వల్లనో, ఏదో విధంగా మేము చెప్తాం గానీ చేసేవాడు చేయాలి గదా! చేసేవాడి దగ్గరనే అసలైన ఫలితం అనేది వస్తది. మేము చెప్పడం వాళ్ళము కాదు. మేమేదో చెప్తేనే మీకేదో వస్తదనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్‌లో పెట్టారు. మేము ఈ పరిహారాలు చేసినా మాకు ఫలించడం లేదు. మేము ఈ పరిహారం చేసినా మాకేం ఫలితం లేదు అనుకుంటున్నారు గదా! ఇవన్నీ పరిహారాలు మనకు సక్సెస్‌ఫుల్‌గా గావాలి. ఈ పరిహారాలు మనకు ఫలించాలి అంటే ఫస్ట్ మన బుద్ధిని మార్చుకోవాలి. బుద్ధి యథావిధంగా పెట్టుకొని ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవు. నిజంగా చెప్పాలంటే మేము చెప్తాం గదా! నిజంగా మేము గూడా ఈ పరిహారాలు ఏవో ఒకటి చేసి ఉంటాం గదా! మళ్ళా మేము కోటీశ్వరులం గావాలి గదా! మళ్ళా మేమెందుకు కోటీశ్వరులం అవ్వడం లేదు? అంటే మేము గూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాము. ఇప్పుడు సమాజం అయినాక ఏన్నో ఒక చోట ఒక మాట తప్పుగా మాట్లాడాల్సొస్తది. లేకపోతే కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటాము. ఇట్లా ఎన్నో జరుగుతుంటాయి గాబట్టి ఎవ్వరికి గాదు. మన బుద్ధి అప్పుడప్పుడు కొంచెం అంటే మాకు అప్పులు లేకున్నా గానీ అప్పుల జోలికి పోకుండా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకునే శక్తి అనేది మాకు వస్తుంది. మీకు గూడంగా అప్పులు తీరిపోయి ఇంకొకసారి అప్పు చెయ్యకూడదు అనే బుద్ధి మాత్రం మీకొస్తుందనమాట. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇవన్నీ తెలుసుకుంటేనే గానీ మనము ఈ పరిహారం చేస్తే ఫలితం ఉంటది గానీ, ఏవి తెలుసుకోకుండా ఏదో చేసినాంలే అదేదో సామెత ఉంటది. తిన్నావా బసవయ్య అంటే తిన్నాన్ని తల ఊపినట్లు ఉంటది. అంతేగాని ఫలించవు. అందుకే నేను కొన్ని విషయాలు చెప్తా. ఇవన్నీ మీరు మార్చుకుంటేనే గానీ మీకు ఫలితం ఉంటది. లేకపోతే లేదు. మీరు ఈ వీడియో చూసినా చూడకున్నా కానీ ఇది మాత్రము నిజం. ఎందుకంటే
మనం ఇప్పుడు ఒక వ్యక్తికి కొత్తగా జాబ్ వచ్చిందనుకోండి. సపోజ్ ఆ వ్యక్తికి 50,000 అనుకోండి. అంటే నెలకు జీతం. ఆ వ్యక్తి మైండ్ ఏ విధంగా మారిపోతుందంటే, వచ్చిన జాబు గవర్నమెంట్ జాబ్ గాదు. అన్నీ ప్రైవేట్ జాబులు. ఇప్పుడొచ్చేటివన్నీ ప్రైవేట్ జాబులు. పోనీ వాళ్ళు పోనీ రూ. 1,00,000 జీతం వచ్చినా, వాళ్ళ ఇంటి పరిస్థితిని ఫస్ట్ వాళ్ళ ఇంటి పరిస్థితిని గూడా జూసుకోవాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అప్పులు జేసిండ్రా? అంతే. అంటే మాకింకా ఏమన్నా కావాలా అనేది జూసుకోవాలి గానీ, ఆ వ్యక్తి ఏం జేస్తాడు అంటే, ఎంబడే ఒక కారు గొంటాడు. హ్మ్. కారు గొంటాడు. ఎంబడే మళ్ళా వాళ్ళకు ఏదైనా ఇల్లు లేదనుకోండి, ఎంబడే ఈఎంఐ పెట్టి ఏదో బ్యాంకులలో అప్పు పెట్టి ఈఎంఐ పెట్టి ఇల్లు కొంటాడు. ఎప్పుడే గాని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక విషయం ఏంటిదంటే, మన దగ్గర ఒక ఇల్లు కొన్నా, కారు కొన్నా మనకు 75% మాత్రము అమౌంట్ కట్టేట అంత అమౌంట్ మన దగ్గర ఉంటేనే వాటి జోలికి పోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక 5,00,000 కారు కొంటున్నామనుకోండి. 5,00,000 కారుకు ఎంత లేదన్నా మీరు 3,00,000 పేమెంట్ జేసిన తర్వాత 2,00,000 మీరు ఈఎంఐ పెట్టుకోవాలి. ఒక లేదు ఒక అయితే 50,00,000 ఇల్లు కొన్నారనుకోండి. 30,00,000, 35,00,000 వరకు మనము ఈ అమౌంట్ కట్టి మిగతాది మనము ఈఎంఐ అట్లా పెట్టుకుంటే ఏమవుతదంటే, ఒక్కొక్కసారి మన పరిస్థితులు చేంజ్ అయినాయనుకోండి. అంటే ఒకసారి ఇప్పుడు సడెన్‌గా ఆ వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చింది. ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు ఇంట్లో ఉండాల్సొస్తది. అప్పుడు జీతం రాదు. అప్పుడు ఈఎంఐలన్నీ పెండింగ్ పడుతుంటాయి. అందుకే మన పరిస్థితి ఏదో 50,00,000 వస్తున్నాయి. ఇది శాశ్వతము. ఇదెప్పుడు ఉంటది. ఈ ప్రైవేట్‌ని నమ్ముకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో గూడంగా మనకు తెలవదు కాబట్టి, మనం ముందే జాగ్రత్త పడాలి. ఏదో ఇయాల కొంతమందికి పైసలు చూడంగానే ఇంగ ఇది కొనాలి, అది కొనాలి. ఇలా జేసుకోవాలి, అలా జేసుకోవాలి. వాళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా ఇవాళ మన అప్పుల పాలు గావడానికి మొదటి రీజన్ ఏంటిదంటే, ఎదుటి వ్యక్తిలో మనం మంచిగా ఉండాలి అని అనుకోవడమే మనం జేసుకున్న దౌర్భాగ్యం ఇది. మనం అంటే ఎప్పుడే గాని ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తాం. మనం నిజానికి మనని మనం ఆలోచించుకున్నామనుకోండి, ఈ అప్పుల బాధలు ఉండవు. అదే విధంగా మనకి ఎలాంటి కష్టాలు గూడంగా రావు. ఒకరితోటి నిందలు రావు. ఎందుకంటే మన పని మనం ఏదో జూసుకొని మన ఇంట్లో మనం ఉంటాం. కానీ ఒకరి దృష్టిలో మనం మంచిగా గావాలి, ఒకరికి మనం మంచిగా కనపడాలి అంటే ఇలాంటి అప్పుల పాలే గావాల్సొస్తది. ఇప్పుడున్న సమాజం అంతా మీరు ఏ వ్యక్తిని అడిగినా జూడండి, ఆ వ్యక్తిని అంటే బయటికి చెప్పడానికి అతనికి ఒప్పుకోకపోవచ్చు గానీ, అతని మనసులో మాత్రం ఉంటది. నేను జేషిన అంటే కొన్ని పరిస్థితుల వల్ల అంటే నేను ఇట్లా మంచిగా బతకడము, నేను లగ్జరీగా బతకాలనుకోవడం వల్లనే అప్పుల పాలవుతున్నాం. ఎప్పుడే గాని ఒకరు ఏదో అనుకుంటారు, ఒకరిలో మంచిగా అనిపించుకోవాలి అని ఇష్టమొచ్చినట్లు మనం ఇంట్లో పనికిరానివన్నీ కొని కొందరి ఇంట్లల్లో ఎట్లుంటది అంటే పెద్ద సోఫాలుంటాయి. హ్మ్. మళ్ళా పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ ఒస్తాయి. ఉంటాయి. ఒక్క పూటనన్నా ఆ డైనింగ్ టేబుల్ మీద తృప్తిగా కూర్చొని భోజనం గూడా జేయడాయన. తెచ్చిన వ్యక్తి యజమానే గాని, ఎవరే గాని మీరు బాగా ఆలోచించుకోండి. ఇంట్లో ఒక పెద్ద సోఫా ఉంటది. అవును. ఆ సోఫాలో కనీసం ఒక 10 నిమిషాలైనా అతను మనశ్శాంతిగా కూర్చోలేడు. అంటే అతనికి టెన్షను ఎప్పుడు ఇంట్లో మళ్ళా పెద్ద పెద్ద బెడ్‌రూమ్‌లుంటాయి. ఆ బెడ్‌రూమ్‌లలో మంచి లగ్జరీ బెడ్స్ ఉంటాయి. కనీసం ఒక గంట సేపన్నా ఆ బెడ్ మీద ప్రశాంతంగా ఏం ఆలోచన లేకుండా పండుకున్నాడో మీరే ఆలోచించుకోండి ఒకసారి. అంటే అన్నీ కొంటాడు. కానీ దేన్ని గూడంగా తృప్తిగా అతను ఆహ్వానించాడనమాట. ఎన్నో ఉంటాయి ఇంట్లో అన్నీ ఉంటాయి గానీ, ఏం లాభం మనకు తృప్తి పరిచంది ఎన్నున్నా వేస్టే గదా! ఇప్పుడు షుగర్‌లు, బీపీలున్నాయనుకో మన ముందల 10 రకాల స్వీట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనకేమో షుగరుంది. అవేమో తినలేము. ఉండి లాభమేమిది? ఇది గూడంగా అంతే. ఇంట్లో అన్ని వస్తువులు ఉండి, ఏ వస్తువు మీద మనం 10 నిమిషాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 10 నిమిషాలకు తృప్తిగా భోజనం జేయలేము. ఆ సోఫా మీద 10 నిమిషాలు కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకునే
రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. సరే బెడ్ మీదనన్నా పండుకొని ఒక గంట సేపన్నా ప్రశాంతంగా నిద్రపోదామంటే పండుకున్నెంబడే అనేక విధాలుగా మనకు ఆలోచనలు వస్తాయన్నమాట. అందుకే ఇవన్నిటిని వదిలేయాలి. ఫస్ట్ వదిలేస్తేనే గానీ మనం ఈ అప్పుల జోలిలోకి పోము. ఇవాళ ఎందుకంటే మనము ఒకరి దృష్టిలో మంచిగా అనిపించుకోవాలి అని మనం అన్నీ తెచ్చుకుంటాం. కానీ రేపు పొద్దున మనకి ఏమన్నా అయ్యినా, మన సంసారం బయటపడ్డా అదే వ్యక్తులు మనల్ని ఓహో! వీళ్ళు ఇట్లా బతికిండ్రు, అట్లా బతికిండ్రు, అన్ని అప్పులు చేసి బతికిండ్రు అని అదే వ్యక్తులు మననంట. అట్లాంటప్పుడు ఎందుకు చెప్పండి? మనకొచ్చిన దానికి తృప్తిగా రూ. 10 వచ్చినా రూ. 10లోనే సంతోషంగా బతికితే మనకు ఏదో విధంగా మనకు మంచి జరుగుతుంది. ఈ అప్పుల బాధలో పడ్డామంటే మనము తేలుకోవడానికి చాలా కష్టం. మీరు ఈ పరిహారాలే గాదు, ఎన్ని పరిహారాలు చేసినా దేవుడంతకు దేవుడు దిగొచ్చినా మనకు అప్పులనేటివి ఎందుకంటే కష్టపడంది రుణాలనేటివి రావు. మనం కష్టపడాలి. మనమే రుణాలు తీర్చుకోవాలి. ఎక్కడనో చెట్లకు కాస్తవి, లేకపోతే దేవుడు పైనుంచి పంపిస్తాడు, ఏనో దొరుకుతవి అనేటట్లు లేదు రుణాలు. మనమే కష్టపడుకోవాలి. కష్టపడే తీర్చుకోవాలి. కాబట్టి అప్పులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా కొంటున్నాము అంటే ఇది ఎంతవరకు అవసరము? లేదు ఏమన్నా చేస్తున్నాము, మళ్ళా ఏమన్నా చేస్తున్నాము అంటే ఇది ఎంతవరకు చేస్తే ఫలితము. అంతే ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ డబ్బులు పెట్టి చేయాలని ఏం లేదు మనకు. మనకున్న కాడికి చేసుకుంటేనే చాలు. ఎక్కువ ఆర్భాటానికి పోయి వాళ్ళందరము అప్పుల పాలవుతున్నాం కాబట్టి ఆర్భాటాలన్నీ మానేసుకోండి. ఎవరి దృష్టిలో మనం మంచిగా పడకున్నా ఏముండదు. ఒకరు మనల్ని మంచిగా అనుకున్నంత మాత్రాన మనకేం కిరీటాలొచ్చి పడవు గదా! అదే వ్యక్తులు రేపటినాడు మన కిరీటాన్ని కింద దించుతారు. అందుకే ఎందుకు ముందే మనం దీనికి అలవాటు పడ్డామనుకోండి, మనకి ఎలాంటి బాధ కూడా ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ఇంట్లో నేల మీద కూర్చున్నా, నేల మీద పండుకున్నా గానీ మనము హాయిగా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా మంచిగుంటామంట. మ అందుకే ఒకసారి ఆలోచించుకొని అందరూ మీ బుద్ధులనేవి మార్చుకుంటేనే గానీ మనకు అందుకే చాలా మంది చెప్తుంటారు, ఈ పరిహారాలు చేయండి లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని చెప్తుంటారు కదా! ఏ తాండవం చేయదు. మనమే తాండవం చేయాలి. మనమే అనేక విధాలుగా కష్టపడాలి. మనమే సంపాదించుకోవాలి. మనమే అప్పులు తీర్చుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి తాండవం చేయాల్సినంత అవసరం ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె మన ఇంటికొచ్చే ముందు నీ కర్మరా అంటది. అంతే కదా! మనం ఏమైనా చేస్తామంటే నీ కర్మ నిన్ను ఎవరు ఇంత అంటే ఇంత పెత్తానలకు ఇంత ఆర్భాటానికి ఎవడు పోమన్నాడు నిన్ను అని ఆ అమ్మనే మనని రిటర్న్ ప్రశ్నిస్తదనమాట. అందుకే మనం నీతి నిజాయితీలతోటి ఉండి సరే కొన్ని సందర్భంలో మనకి ఏదైనా తప్పు చేయాల్సొస్తది. ఆ పరిస్థితులను బట్టి మనం ఒక అబద్ధం కూడా ఆడాల్సొస్తది. దానివల్ల ఆ తప్పులు అవన్నీ దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితి అలాంటిది కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు. అంతేగాని ప్రతిసారి అబద్ధాలు ఆడడము, ప్రతిసారి మనము తప్పులు చేయడము ఇవన్నీ చేస్తేనే దేవుడు గూడంగా విసుకొచ్చి మనల్ని ఇంకా ఎక్కువ కష్టాలు పెడతాడు. అందుకే బుద్ధులు అనేది మార్చుకోండి. అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే, ఈ పరిహారము ప్రతి ఒక్కరు మాకు అప్పుల ఊబిలో ఉన్నాము, ఇంక మాకు వేరే మార్గం అనేది ఏం కనిపిస్తలేదు అన్నప్పుడు మీరేం చేయండి అంటే, అమావాస్య రోజు సాయంకాలం పూట మీరు 108 రూ. 1 కాయిన్స్ తీసుకోండి. 108 రూ. 1 కాయిన్స్ తీసుకొని మీరు శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి పంచామృతాలు కూడా అంటే పాలు, పెరుగు, నెయ్యి ఇట్లా అయితే పాలు, పెరుగు ఇవన్నీ ప్యాకెట్ పాలు తీసుకోకండి. కుల్లా తీసుకోండి. పెరుగు కూడా మీరు ఇంట్లో తోడుబెట్టి తీసుకుపోండి. చక్కెర ఇట్లా లేదు మాకు ఇవన్నీ కొనే స్తోమత కూడా లేదు అనుకున్న వాళ్ళు మంచి నీళ్ళు అంటే పరమశివునికి నీళ్ళు పోస్తేనే ఎక్కువ సంతోషిస్తాడనమాట. అయితే నీళ్ళు మాకు ఇంతో అంతో ఉంది, మేము పంచామృతం తీసుకుపోతామంటే తీసుకుపోండి. లేదంటే మంచి నీళ్ళన్నా ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకుపోండి. అయితే మీరు శివాలయంలో శివునికి ఫస్ట్ అభిషేకం చేయించి ఈ రూ. 1 కాయిన్స్‌తో శివునికి అభిషేకం చేయించండి. అయ్యగారు ఉంటారు కదా! అయ్యగారితోటి ఈ రూ. 1 కాయిన్స్ తోటి కూడా పరమశివునికి అభిషేకం చేయించి మీరు సంకల్పం ఏం చెప్పుకోవాలి పరమశివునికి అంటే సాయంకాలం పూట, ఉదయము శివునికి కాదు, అమావాస్య రోజు సాయంత్రము శివునికి అభిషేకం. మీ సంకల్పం చాలా గట్టిగా ఉండాలి. తండ్రి,
నాకు తెలుసో తెలవకో నేను అప్పులైతే చేశాను. సరే నేను నా ఆర్భాటం కోసమో ఏ విధంగానో నేనైతే తప్పులు చేశాను. ఇక మీదట నేను ఈ తప్పులనేవి చెయ్యను. ఇప్పటికైనా నన్ను క్షమించు తండ్రి అని మనం మనసు పూర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటే ఖచ్చితంగా మనకు దారి అనేది చూపుతాడు. ఆ శ్రీ మహాలక్ష్మిని మన ఇంట్లో నిజంగానే ప్రవేశించేలా చేస్తాడనమాట. ఎందుకంటే లక్ష్మీదేవినికి, కుబేరునికి రుణాలిచ్చేది మనకు ధనదక్షిణామూర్తి రూపంలోనే పరమశివుడు ఇస్తాడు కాబట్టి, ఆ పరమేశ్వరుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. పరమశివునికి ఆ రోజు చేసే అభిషేకం చాలా పవిత్రమైనది. అయితే ఈ రూ. 1 కాయిన్స్ మీరు ఇంటికి తీసుకొచ్చి మీరు పూజా మందిరంలోనన్నా పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి పూజా మందిరంలో, లేకపోతే మీరు బీరువాలో అంటే మీ ఇష్టం. మీరు డబ్బులు ఎక్కడ దాచుకుంటారో అక్కడ మనకు డబ్బులు ఉంటాయి కదా దాచుకోవడానికి. సరే మీరు పూజా మందిరంలోనే, లేకపోతే మీరు ఒకటి చెక్క పెట్టెలాకుంటే దాంట్లో మీరు, లేకపోతే బీరువాలున్నా సరే బీరువాలో మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టి రోజు కొంచెము మీ కష్టార్జితము దాంట్లో అంటే నెలకు జీతం వస్తుంటుంది కదా, ఆ జీతాన్నో ఎక్కడో వాటిపైన పెడుతురండి, ఆ కాయిన్స్ పైన పెడుతురండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ ఇంట్లో అయితే మనకు శివుని వల్ల ఏమంటే మన ఇంట్లో ఎవరికైనా జాబులు వచ్చేది ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది, తొందరగా జాబ్ వస్తుంది. అదేవిధంగా మీకు ఎవరైనా రుణాలు ఇచ్చేది ఉంటే ఆ రుణాలు కూడా ఎంబడే మనకు వస్తాయన్నమాట. మన ఆస్తులే కానీ అంటే భూ పంచాదులు ఉంటాయి, కొంతమందికి ఆస్తులు ఎక్కడో పెండింగ్లో ఉండింటాయి, అవి వచ్చేస్తాయి. మనకి ఎక్కడెక్కడైతే ఏ మార్గంలో రుణాలు రావాలన్నా, లేదు మనకి ఏదైనా మంచి జాబులు రావాలన్నా, మనకి ఏదైనా ప్రమోషన్స్ రావాలన్నా, ఏది రావాలన్నా ఏ రూపంలోనన్నా మనకు డబ్బులు వచ్చే మార్గం అనేది మనకు పరమశివుడు అనేది మనకి ఇస్తాడనమాట. అంతేగాని శివుడు వచ్చి కూర్చోడు, లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోదు. మనకున్న మార్గాలు చూపిస్తాడు ఆయన. అంటే మన ఇంట్లో పిల్లలకు జాబులు వచ్చేదంటే వాళ్ళకి ఫస్ట్ జాబ్ వచ్చేలా చేస్తాడు. లేదు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే అదన్నా చేస్తాడు. ఏదో ఒక విధంగా అయితే మన ఇంటికి లక్ష్మీదేవిని అయితే పంపిస్తాడు. మన లక్ష్మీదేవి అంటే డబ్బును మన లక్ష్మీదేవి అనుకుంటాం కాబట్టి ఆ రూపంలో మన డబ్బులు అనేది మన ఇంటికి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నుంచి మీరు ఏం చేసుకోవాలి అంటే, ఇంట్లో ఎప్పుడు మీకు వంట రూమ్ అనేది క్లీన్గా ఉండాలి. కొంతమంది అంటే స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది కదా, ఆ సింకులో ఎంగిలి ప్లేట్లు అట్లనే ఉంటాయి. ఆ ఎంగిలి కూడా స్టవ్ మీద పడుతుంది. ఎప్పుడే కానీ మనం ఎంగిలి అనేది స్టవ్ మీద పడకూడదు. పడితే అగ్నిదేవుడు శాపం, అంటే అగ్నిదేవుడు మనల్ని శపిస్తాడనమాట. అప్పుడు మనము తీరని ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు అందుకే చూడండి, ఇప్పుడు కట్టేటోళ్ళందరూ ఎట్లుందంటే, మన పూర్వం ఎట్లున్నాయి ఇండ్లు అంటే, ఒక దగ్గర పొయ్యి ఉంటే ఒక దగ్గర గిన్నెలు తోముతుండే. ఎంగిల్ అనేది మనకు అక్కడ స్టవ్ దగ్గర అనేది కానీ, అక్కడ వాళ్ళు పెట్టుకున్న పొయ్యి దగ్గర కానీ ఎంగిల్ అనేది పడకుండేది. కనీసం వాళ్ళు ఆరోగ్యంగానన్నా ఉన్నారు. ఇలా ఆరోగ్యానికి తేడా లేదు, అప్పులకు తేడా లేదు, ఏ విధంగా తేడా లేదు. అందుకే మనకు ఇప్పుడు ఎట్లుందంటే, సరే మనకు జనరేషన్ మారుతుంది కాబట్టి మనం మారాలి, కానీ మనకున్న సంప్రదాయాలను, వాటిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. వీటిని మరచిపోతేనే మనము ఈ రోగ బాధలు, అందుకే ఎక్కడెక్కడ వినని రోగాల పేర్లు బయటికొస్తున్నాయి అంటే వీటి వల్లనే. అందుకే స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది కదా, సింకుని ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి. ఒకవేళ గిన్నెలు దాంట్లోన మన ఎంగిల్ అనేది స్టవ్ చుట్టుపక్కల కానీ, స్టవ్ ఎప్పుడు నీట్‌గా వంట అయిపోయిందంటే నీట్‌గా తుడిచిపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడు కొంతమంది మూలలు ఎట్లుంటుందంటే, సోఫాలో, మంచాల్లో మూలకు జరుపుకుంటారు. ఆ మూలను ఎప్పుడు తుడవరు. కనీసము వారానికి ఒక్కసారైనా ఆ మూలలు అనేది తుడచాలి. ఎందుకంటే మూలలలో నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ పోయి చేరుతుందన్నమాట. ఎక్కడైతే మన తూర్చని ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో నెగెటివ్ ఎనర్జీ, అందుకే ఇంట్లో ఎక్కువ పిచ్చి పిచ్చి కలలు పడడము, ఇంట్లో ఎక్కువగా పలవరింపులు ఇవన్నీ వస్తుంటాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఎప్పుడు గురక కొట్టని వాళ్ళు కూడా గురకలు కొట్టడము, ఇలాంటి విచిత్రంగా చేస్తుంటారు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే. అదేవిధంగా మీరు ఉదయం, సాయంకాలం పూట ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టండి. అంటే ఇంటి మనకు బయట అంటే బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టాలి, కానీ సరే మీకు వీలుంటే పెట్టుకోండి.
వీలు లేకపోతే మాత్రము దేవుడి మందిరంలో ఖచ్చితంగా సాయంకాలం పూట మీరు దీపాలు వెలిగిస్తూ ఉండండి. మీకు ఏదో మార్గాలనేటివి రావాలే, మాకు ఇవి ఉన్నాయని, మాకు ఇన్ని అప్పులున్నాయి, ఈ అప్పులు తీరిపోవాలి అని మీరు ఇలా అంటే ఇంటిని ఎప్పుడు నీట్‌గా పెంచుకుని నీట్‌నెస్ ఎక్కువగా పాటించాలి. ఇంకొకటి ఎప్పుడు మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మీకు వీలైన పనికిరాని మాటలన్నీ బంద్ చేయండి. సరే ఏదైనా ఫోన్‌లో అయితే పనికిరాని వీడియోస్ గానీ, ఏవైనా వాటిని చూడకుండా మీకు ఎంత వీలైతే అంతసేపు పరమశివుని ఓం నమః శివాయ మంత్రాన్ని లోననే మీరు పఠిస్తూ ఉండాలి. మీకు నెల రోజులలో మీలోని మార్పులు రాకపోతే ఉల్టా నన్నడగండి. నేను నేను దీనికి అగ్రిమెంట్ జేసి చెప్తున్నా. అంటే మీరుండాలి. మీ బుద్ధులు మార్చుకొని మీరు నీట్‌నెస్‌గా ఉంటేనే నేను అనేది మీకు బలం ఇవ్వగలుగుతాం. అంతేగాని మీరు మీ ఇష్టమొచ్చినట్లు మేము పనికిరాని మాటలు పెడతాము. మేము ఎప్పుడంటే వాళ్ళను అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఈ పనికిరాని ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ బంద్ జేసుకొని మనకు ఆ టైం దొరికినప్పుడల్లా పరమశివుడిని తలుచుకుంటా ఉంటే మనకు మార్గాలొస్తాయి. అంతేగాని మీ ఇష్టమొచ్చినట్లు ఉండి మాకు ఫలించలేదంటే నేను మాత్రం ఏం జేయలేను. ఆ పరమేశ్వరుడు గూడంగా ఏం జేయలేడు. కాబట్టి ఇవన్నీ బంద్ జేసేయండి. మీరు మంచిగా ఉండండి. మీకు రాకపోతే నన్నడగండి. నేనప్పుడు మీకు మార్గం జెప్తా. కానీ ఇవి మాత్రం జేసుకోండి. అమావాస్య రోజు పరమేశ్వరునికి రూ. 1 కాయిన్స్ తోటి అభిషేకం చేయించుకోండి. అవి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మార్గాలనేవి దొరుకుతవి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.